వేద పాఠశాల ఇది చదువు నేర్పుకోవెల అజ్ఞానము తొలగించే విజ్ఞానపు జ్యోతిలా. వెల్కమ్ టు వేద పాఠశాల. లెట్స్ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ గ్రో టుగెదర్. Good evening, everyone. I'm here to teach you actually to give gate syllabus and all, and I'm here to teach you like మీరు qualify అయ్యేంత వరకు I will be there with you, and మీతో journey ఉంటుంది if you will be in the class, and it's privilege to be with you actually. Like I just want to teach. I'm so interested in teaching gate tutor because always like I learned so much in gate things and all. So I just want to teach some of the things who are learning now. So today I just want to give some demo on aptitude actually. Like ఎలా మీకు గేట్ లో లైక్ aptitude అనేది గేట్ కి ఏ విధంగా యూజ్ అవుతుంది, like how it will be beneficial for you. And I just want to share some of the things, and after that I just want to show you 3-4 problems how like ఎలా మీరు సాల్వ్ చేస్తున్నారు, how it is able to get the best out of you while solving aptitude. Like aptitude మీకు ఎలా like యూజ్ అవుతుందో మొత్తానికి నేను ఈరోజు I want to teach you in demo itself. Okay, so good evening once again మళ్ళీ. Like దీస్ ఆర్ ద సిలబస్ ఫర్ యాప్టిట్యూడ్. యాప్టిట్యూడ్ లో వచ్చేసి సిలబస్ ఏంటంటే ఇవి ఉంటాయి. ఆల్మోస్ట్ టాపిక్స్ లో ఏముంటుందంటే రేషియో అండ్ ప్రపోర్షన్, simplification techniques are always like these are the basic things actually. Bottom-most fractions, surds, square roots. But ఏమవుతుందంటే దానిలో పర్ఫెక్షన్ అనేది మిస్ అయిపోయింటది. యూ నీడ్ ఇట్ పర్ఫెక్షన్ ఆబ్వియస్లీ. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి పర్సంటేజెస్, యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్. లైక్ ఈ 3 టాపిక్స్ ఏంటి అంటే, ఈ 3 టాపిక్స్ నువ్వు ఎక్కడ ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా ఈ 3 టాపిక్స్ చాలా అవసరం. లైక్ గేట్ లో లైక్ మీకు సపోజ్ టెక్నికల్ సిలబస్ లో కూడా మీకు థర్మోడైనమిక్స్ కానివచ్చు, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ కావచ్చు, ఈ 3 టాపిక్స్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. థర్మోడైనమిక్స్ లో వెన్ యూ సీ ఇట్ ఓన్లీ యాప్టిట్యూడ్ సాల్వింగ్ ఉంటది, కానీ అక్కడ టెక్నికల్ సాల్వింగ్ చాలా తక్కువ ఉంటుంది. కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమైపోతుంది, బట్ సాల్వింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్ గా. సో ఇన్ ప్రొడక్షన్ ఆల్సో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్. ఇవన్నీ ఏంటంటే లైక్ we have to develop logical thinking kabatti while solving. We have to introduce so many topics on aptitude itself. Next వచ్చేసి నెంబర్ సిస్టమ్, నెంబర్ సిరీస్ ఇవైతే ఉంటే రీజనింగ్ నుంచి అడుగుతారు క్వశ్చన్ మీకు. లైక్ whenever we get into the gate question paper, we will see these type of questions normally in aptitude session. And next thing వచ్చేసి టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. వీటిలో నుంచి కూడా లైక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ బేసిక్ టాపిక్స్, బేసిక్ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఫిజిక్స్ లో అవన్నీ ఇందులో కవర్ అయిపోతాయి ఆల్మోస్ట్. లైక్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఈవెన్ ఇన్ ఇంజనీరింగ్ మెకానిక్స్ లో కానీ సాల్వ్ చేయడానికి మీకు ఇవన్నీ యూజ్ అవుతాయి, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఏదైతే చెప్పాను ఈ 3 టాపిక్స్, when you are perfect in these 3 topics, 2, 3, 4 will be able to solve these topics very quickly. మీకు టైం లైక్ మీకు ఏముంటుందంటే లైక్ గేట్ లో 65 క్వశ్చన్స్ ఉంటాయి యాక్చువల్ గా. 65 క్వశ్చన్స్ లో లైక్ ఐ జస్ట్ వాంట్ టెల్ యూ యాప్టిట్యూడ్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో చెప్పాలనుకుంటున్నా. లైక్ 10 క్వశ్చన్స్ ఉంటాయి యాక్చువల్ గా. 10 క్వశ్చన్స్ 15 మార్క్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు స్కోర్ ఇట్ ఫుల్లీ. 15 అవుట్ ఆఫ్ 15 స్కోర్ చేసేయాల్సిందే, ఎందుకంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. ఈజీగా ఉంటాయి టాపిక్స్ అన్ని. అట్ ద సేమ్ టైం ఆ 15 మార్క్స్ ఏవైతే ఉంటాయో, ఆ 10 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పర్ఫెక్ట్ అయినప్పుడు అవన్నీ 55 క్వశ్చన్స్ కి ఇంపాక్ట్ చూపిస్తాయి. ఎందుకంటే అదే సాల్వింగ్ టెక్నికల్ లో కూడా ఉంటుంది, సేమ్ సాల్వింగ్. బట్ ఏంటంటే జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుని ఉండాలి ముందు అంతే. when you learn this aptitude, then technical will be easy for you actually. So time and work, mixture and alligation, these all like time and work కూడా ratios and proportions మీద డిపెండ్ అయి ఉంటుంది మొత్తం ఈ టాపిక్ అంతా. మిక్చర్ అండ్ అలిగేషన్స్ కూడా రేషియోస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ టాపిక్ అనేది లైక్ ఫిజిక్స్ కానీ లైక్ కెమిస్ట్రీ ఎవరైనా తీసుకున్నా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, మిక్చర్ అండ్ అలిగేషన్స్ అనేది. సో aptitude covers way of solving the problems almost. సో డేటా ఇంటర్ప్రిటేషన్, ఇక్కడ వరకు లైక్ 14 టాపిక్స్ వరకు మీకు సిలబస్ లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే లైక్ whenever you go for other government exams also, algebra, geometry, mensuration, trigonometry, they will ask you in entrance exam. So we don't want to miss even these topics for you in aptitude itself. So జస్ట్ ఏంటంటే లైక్ మీకు ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ 10 క్వశ్చన్స్ కూడా మీరు పర్ఫెక్ట్ నేర్చుకోగలిగితే ఇట్ విల్ షో యూ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇన్ గేట్ ఎగ్జామినేషన్. సో ఐ జస్ట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ దట్ ఇన్ సిలబస్. సో అండ్ గేట్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందంటే 65 క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్ ఫర్ ఆప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్, 10 క్వశ్చన్స్ ఉంటుంది. అది 55 క్వశ్చన్స్ ఏంటంటే టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో 10 క్వశ్చన్స్, ఆ 10 క్వశ్చన్స్ ఏంటంటే 15 మార్క్స్ స్కోర్ చేయాలా, అందరు చూస్తారు. 50 మార్క్స్ ఖచ్చితంగా స్కోర్ చేయాలి. ఆ 50 మార్క్స్ స్కోర్ చేసినప్పుడు 55 క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు.
ఎందుకంటే యాప్టిట్యూడ్ అనేది మీరు టెక్నికల్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయలేరు. లైక్ యూ నీడ్ టు బి గుడ్ ఇన్ యాప్టిట్యూడ్ ఇట్ సెల్ఫ్. Like whenever I'm preparing for the gate examination, I used to do like every night and aptitude prepare అయ్యేవాడిని. ఎందుకంటే way of solving has to be quick. Way of solving అనేది quick ఉండాలంటే you have to learn aptitude very clearly. Okay, so I just want to introduce some of the questions, like some of the basic questions I just want to introduce to you, like how we will solve it, and I want to show like how I will solve it, like how it will be useful while solving the question itself. Yeah. What percent of 90 is 18? Can anyone అర్థమైందా క్వశ్చన్? దట్స్ వాట్. Yeah, I will tell you now. Like what percent of 90 is 18 అన్నప్పుడు you just don't want to even put the pen and paper. Direct to చెప్పేయాలి, like mind calculations వచ్చేయాలి. That will come just by practice itself. Okay, 18 by 90 into 100. The way of doing actually అయితే. So when you solve it, you will get percentage like in 9 months, not 1010 cancel, 9 ones, 9 twos, so 20%. బట్ థింగ్ ఏంటంటే లైక్ పర్సంటేజ్ సాల్వింగ్ ఇట్లా చేస్తే ఏమవుతుందంటే లైక్ మైండ్ క్యాల్కులేషన్స్ మిస్ అవుతారు అనమాట. బట్ మైండ్ క్యాల్కులేషన్స్ ఎట్లా హెల్ప్ అవుతుంది అంటే అది 100% ఇస్ 90, రైట్? వీ హ్యావ్ టు టేక్ 100% యాజ్ 90. అర్థమవుతుందా? సో వీ హ్యావ్ టు టేక్ హియర్ 18 ఎంత పర్సంటేజ్ ఉండొచ్చు అనేది క్వశ్చన్. 100% ఇస్ 90 అని తీసుకోవాలా? we all know method of solving. ఇది ఫస్ట్ మెథడ్. we all know this method of solving. But what I am trying to teach is this method of solving is very important while solving the gate questions. Okay, so 90 ఉంది, ఇక్కడ 18 ఉంది అనుకోండి. Like 18 what is percentages అంటే according to like what I will teach you later whenever you are in the class. Now ఏంటంటే we have to take vertical relations. 90 by 5 equal to 18 అంటే 100 by 5 equals to 20. Proportion, using proportion theorem we found it very easily. Division చేస్తే 90 by 5, ఇక్కడ 100 by 5 division చేస్తే 20% వస్తుంది. This way of solving is very important while doing the problems. That's what I want to teach. So I will get to the next question. So I hope మీకు డిఫరెన్స్ అర్థమై ఉంటుంది. Like what I am trying to teach is మీకు అర్థమై ఉంటుంది. Yeah, next question. Like we will take other topic like ratios. Yeah, I'll take some big numbers. Divide 3 rupees 3900 between Kunal and Kriti in the ratio 15:11. You can see the question, analyze it properly, so you get it. Two methods చెప్తారు ఈ క్వశ్చన్ కి. ఫస్ట్ మెథడ్ we all know one method, like మనం చిన్నప్పుడు ఏం చేసామో we all know that method, like 15 out of like Kunal కి Kriti కి 15:11 రేషియోలో ఉంది. సో వాట్ విల్ బి కునాల్ రేషియో అంటే అప్పుడు ఏం చేస్తాం మనం? వాట్ విల్ బి కునాల్ రేషియో అంటే 15/26 అంటే 15/15 + 11 అని ఇస్తాం ఇంటూ 3900 చేసి కునాల్ది డివైడ్ చేస్తాం అన్నమాట. బేసికల్ ఏంటంటే ఇజంట్ ఇట్ అంటే 15/26 ఇంటూ 3900 ఇస్తాం. ఓకే, కునాల్ ఒక్కటి సాల్వ్ చేస్తున్నాం ఇప్పుడు. కునాల్ లైక్ 15 parts అవుట్ ఆఫ్ 26 parts తీసుకుంటాం. ఓకే, ఇట్లా సాల్వ్ చేస్తాం మనం. బేసిక్ ఏంటంటే 13 to 13 300. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 3 to 150s.
15, 15, 225. Look how I am doing the multiplication itself. Like aptitude లో ఇవన్నీ కూడా ఫాస్ట్ గా కవర్ చేయడానికి ట్రై చేస్తాం. స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ లో కూడా లైక్ ఆల్రెడీ ఐ హావ్ షోన్ యూ ఇన్ సిలబస్. ఇట్ విల్ బి ఈజీ ఫర్ క్యాల్కులేషన్స్. సో 2250. ఓకే, సో సెకండ్ థింగ్ ఏంటంటే లైక్ సెకండ్ మెథడ్ హౌ యాక్చువల్లీ ఐ యూస్ టు టీచ్ అనేది ఫర్ గేట్ అనేది మీకు ఎట్లా టీచ్ చేయాలనుకుంటున్నా అంటే లైక్ వెన్ ఎవర్ 15:11 is there, you have to take 26. Like what are the total parts అనేది తీసుకోవాలి. టోటల్ పార్ట్స్ అనేది 26 parts. Is it in ఆ 26 parts 3900 ఇట్లా వేసుకోవాలి. 26 parts 3900. ఓకే, సో వెన్ యూ డివైడ్ ఇట్ ద రేషియో యూ విల్ గెట్. అర్థమవుతుందా? 3900 by 26 డివైడ్ చేస్తే నీకు రేషియో వస్తుంది 13 2s 13300. సో 2 150s. ఓకే, సో ఇక్కడ 150 అంటే 150 అనేది ఇక్కడ మల్టిప్లై చేయాలి. 26 into 150 చేస్తేనే ఇది వచ్చింది. అంటే ఇక్కడ కూడా సేమ్ మల్టిప్లై వస్తుంది. అది ఎలా అనేది మీకు వాళ్ళు టీచింగ్ ద క్లాస్ నేను చెప్పగలుగుతా. బట్ ఇప్పుడు దిస్ ద మెథడ్ యాక్చువల్లీ ఫాస్ట్ సాల్వింగ్ ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు ఎట్లా ఉంటుంది ఫాస్ట్ సాల్వింగ్ అనేసి. 50 into 150 ఇక్కడ చేస్తాం. ఇక్కడ 11 into 150 ఇఫ్ యూ వాంట్ కొనాలంటే ఇది. ఓకే, సో డైరెక్ట్లీ యూ కెన్ సాల్వ్. అంటే మైండ్ లో మీరు క్యాల్కులేట్ చేయడానికి ఉపయోగపడతాయి ఇట్లాంటి మెథడ్స్ ఏంటంటే 50 into 150 2250. ఓకే, సో యూ గాట్ కొనల్స్ రేషియో 15 parts కొనల్స్ కాబట్టి 2250. సో డిఫరెన్స్ ఆఫ్ సాల్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీకు ఫాస్ట్ గా రావాలి ఆన్సర్, క్విక్ ఆన్సర్. లైక్ యూ హ్యావ్ టు ఓన్లీ లైక్ ఒక క్వశ్చన్ ని 2 minutes లోనే సాల్వ్ చేసేలా ఉండాలి. 2 minutes మాక్సిమం. సో ఏమవుతుంది అంటే అప్పుడు మాక్సిమం కవర్ చేసాను అనుకుంటా. దట్స్ వై ఆప్టిట్యూడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గేట్. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి లైక్ ఐ జస్ట్ వాంట్ టు టీచ్ వన్ బేసిక్. మీరు మర్చిపోయి ఉంటారు ఏదైనా ఉండొచ్చు. సో ఐ జస్ట్ వాంట్ టు టీచ్ దట్ బేసిక్ అనమాట. Everyone know this 4 plus 4 divided by 4, isn't it? What is 4 plus 4? If you don't know, I hope so some of the people do mistake here. 4 plus 4 divided by 4. 8 divided by 4 equals to 2. Correct idea? Nope. Wrong answer. When you forgot the BODMAS rule, ఇట్లాంటి ఆన్సర్స్ వస్తాయి అన్నమాట. అర్థమవుతుందా? సో వాట్ ఈస్ BODMAS రూల్ అంటే ఫస్ట్ వాట్ ఈస్ BODMAS రూల్? అర్థమవుతుందా? సో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఆర్డర్స్, బ్రాకెట్స్. ఈ ఆర్డర్ ప్రిఫరెన్స్ ఫాలో అయితేనే ఇట్లాంటి క్యాల్కులేషన్స్ కూడా మీరు చేయగలుగుతారు. గేట్లో ఏమవుతుంది అంటే చాలా మంది అన్ని విధాలుగా వాళ్ళకి అన్ని కాన్సెప్ట్స్ తెలిసి ఉంటాయి. బట్ లాస్ట్ లో క్యాల్కులేషన్స్ వచ్చేలోపు ఇది అర్థం కాదు వాళ్ళకి. ఏం చేయాలో అర్థం కాక లైక్ ఇట్లా 8 divided by 5 = 2 అనేది ఇస్తారు. అయిపోయి 2 marks అయిపోతుంది కదా, వాళ్ళు రాదు. 2 marks లైక్ గెయిన్ చేయలేరు. అండ్ 2 marks తో ఎంతో ర్యాంక్ పడిపోతూ ఉంటుంది. నాకు రావాల్సిన ర్యాంక్ 2000 రావాల్సింది ఉంటే 2000 వస్తే 3000 కి 4000 పడిపోతుంది. నో ఎంటెక్స్, నో పిఎస్యూస్ ఫర్ దట్ ర్యాంక్, ఇజంట్ ఇట్? సో అట్లా లైక్ క్యాల్కులేషన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది, యాప్టిట్యూడ్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఇట్లా చెప్తాను. ఇట్లా క్యాల్కులేషన్స్ కూడా చాలా మిస్ అయిపోతారు. ఎందుకంటే మీకు గుర్తుండదు, లేకపోతే ప్రాక్టీస్ తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి. సో ఫస్ట్ డివిజన్ హ్యాస్ టు బి డన్ అకార్డింగ్ టు ప్రిఫరెన్స్. అడిషన్ ఇక్కడ ఉంది, సో డివిజన్ ఇక్కడ ఉంది. డివిజన్ హ్యాస్ టు బి డన్. 4 plus 4 divided by 4 equals to 1. 4 plus 1 equals to 5. Okay. So there are some basic calculations how it will be like useful for gate అనేది. aptitude ద్వారా చాలా basic calculations ఇలా ఉన్నాయి. So just want to teach you some of the things. Like this speed in like time speed distance అన్నమాట. A man crosses a street 600 meters long in 5 minutes. Okay, the speed in kilometer per hour is
ఇది ఫిజిక్స్ క్వశ్చన్ అన్నమాట యాక్చువల్లీ, బట్ దిస్ విల్ బి ఇన్ యాప్టిట్యూడ్. ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని యాప్టిట్యూడ్ లో కూడా ఉంటాయి. ఇంజనీరింగ్ మెకానిక్స్, వెన్ యూ గో టు ఇంజనీరింగ్ మెకానిక్స్, ఇవన్నీ లైక్ ఈజీగా అనిపిస్తుంది. ఇట్లాంటివి చేసిన తర్వాత ఆ కాన్సెప్ట్ కూడా లైక్ టెక్నికల్ గా ఈజీగా అనిపిస్తాయి మీకు అర్థం చేసుకోవడానికి, వాట్ ఈస్ వాట్ అనేది. బై యూజింగ్ దిస్ మెథడ్స్, వాట్ ఎవర్ యూ లెర్న్ ఇన్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, అవన్నీ కూడా ఇంజనీరింగ్ మెకానిక్స్ చాలా ఈజీగా అనిపిస్తాయి. ఇంజనీరింగ్ మెకానిక్స్ అవ్వచ్చు, మెషిన్ డిజైన్ అవ్వచ్చు. సో అదే నేను చెప్తే లైక్ ఇట్ షోస్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ వెన్ యూ లెర్న్ యాప్టిట్యూడ్ పర్ఫెక్ట్లీ. సో స్పీడ్, we all know speed equals to distance by time kada. So 600 meters by 5 minutes. మీరు ఏం చేస్తారంటే అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ ఆర్ లాట్ లైక్ ఏదైనా మర్చిపోవడం వల్ల ఏం చేస్తారంటే డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తారు ఆవేశంలో. సో దట్ షుడెంట్ బి డన్. లైక్ వెన్ యూ ప్రాక్టీస్ యూ వోంట్ డూ దట్. సో 600 meters has to be converted into kilometers. ఎందుకంటే కిలోమీటర్ per hour లో చేయాలి. 1 meter equals to have to learn this 5/18 kilometers per hour. క్వశ్చన్ ఏం లేదు, క్వశ్చన్ ఇస్ బేసిక్, isn't it? బట్ ఎన్ని లైక్ దేర్ ఇస్ లైక్ ఇక్కడ చాలా లైక్ ఏంది ఇవి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఏమంటారు యూనిట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. 1 meter per second, సారీ ఇది తప్పు. 1 meter per second equals to 18/5 kilometer per hour. Per hour equals to 5/18 meter per second. ఇలాంటివన్నీ లైక్ తెలిసి ఉండాలి ముందు టు సాల్వ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఇవన్నీ యాప్టిట్యూడ్ లో కూడా కవర్ అవుతాయి. 600 into 1 meter equals to 1/1000 kilometers అనేస్తాం, isn't it? సో 5 minutes ని hours లో కన్వర్ట్ చేయాలి. 1 minute equals to 1/60. ఓకే, సో sorry. So 0 zeros cancel, 0.6. This by 10 is 0.6. 1/12 by 1/12. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫ్రాక్షన్స్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎట్లా చేయాలో అర్థం కాక రివర్స్ లో చేస్తుంటారు అన్నమాట. లైక్ ఏంటంటే మర్చిపోయి ఉంటారు. అందుకే యాప్టిట్యూడ్ లో ఏంటంటే మర్చిపోకుండా యూ కెన్ సాల్వ్ ఇట్ క్లియర్లీ. సో దిస్ విల్ బి 7.2 kilometer per hour.